తెలంగాణ మంత్రివర్గంలో త్వరలో కీలక ప్రక్షాళన జరగబోతుందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతుంది. అది అలాంటి మార్పు కాదట. నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్లో మార్పులు చేర్పులు తథ్యమనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళనతో తమ్ముడి కోసం వెంకటరెడ్డి స్వయంగా మంత్రి పదవి నుండి తప్పుకోవడం వెనుక వ్యూహం దాగుందా? కేబినెట్ నుండి అన్న అవుట్, తమ్ముడు ఇన్ కాబోతున్నారా? అదే నిజమైతే ఈ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ కాంగ్రెస్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది? వాట్స్ ది స్టోరీ? త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందా? కోమటిరెడ్డి బ్రదర్స్ లో మార్పులు చేర్పులు తథ్యమా? వెంకటరెడ్డి అవుట్, రాజగోపాల్ రెడ్డి ఇన్ అనే వార్తల్లో నిజమెంత? వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందా? వెంకటరెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ పోస్ట్ కోరుకుంటున్నారా? వెంకటరెడ్డిని పక్కన పెడితే నల్గొండలో జరిగే పరిణామాలేంటి? మరి నల్గొండపై మరింత పట్టు కోసమే ఈ కీలక మార్పుల? నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే ఫైర్ బ్రాండ్ లీడర్లుగా పేరుంది. నల్గొండ జిల్లాను కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మార్చిన ఘనతలో వీరి పాత్ర విస్మరించలేనిది. పార్టీకి విధేయులుగా ఉంటూనే నచ్చని అంశాల్లో హైకమాండ్ నిర్ణయాలతో విభేదించిన సందర్భాలు లేకపోలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ రోల్లో అధిష్టానం మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్ ప్రక్షాళనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనను మంత్రివర్గం నుండి తప్పిస్తే టీపీసీసీ అధ్యక్షుణ్ణి చేయాలని ఆయన అడుగుతున్నాడట. కానీ హైకమాండ్ మాత్రం వెంకటరెడ్డిని ఏఐసీసీ కమిటీలోకి తీసుకోవాలని భావిస్తోందట. ఆ పదవిపై వెంకటరెడ్డికి ఆసక్తి లేదన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి నల్గొండ జిల్లాలో ఈ మార్పులు ఎలాంటి ఫలితమిస్తుంది? కీలక నాయకులతో కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగాలు చేసి వారిని విస్మరిస్తే పార్టీకి పెద్ద తలనొప్పి తప్పదనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నారు. అయితే ఆయనను ఈ పదవి నుంచి తప్పించి జాతీయ స్థాయిలో ఏఐసీసీ కీలక బాధ్యతలకు లేదా టీపీసీసీ అధ్యక్ష పదవికి తీసుకురావాలనే చర్చ ఢిల్లీ దర్బార్లో జోరుగా సాగుతోందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నాయకులే. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు బయటపడటం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయట. వెంకటరెడ్డిని ఢిల్లీకి పంపడం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. అంతేకాకుండా వెంకటరెడ్డికి ఉన్న దూకుడు స్వభావం, ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలకు, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడేందుకు ఉపయోగపడుతుందని అధిష్టానం నమ్ముతోందట. వెంకటరెడ్డికి జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగిస్తూనే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది అధిష్టానం పన్నిన ద్వంద్వ వ్యూహంగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగింది. నల్గొండలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే క్రమంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి హామీ ఇచ్చి గర్వ్ వాపసు ఇచ్చేయించారు. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఆ మాట నెరవేరుతుంది. గతంలో పార్టీకి దూరమైనట్లు భావించిన రెడ్డి సామాజిక వర్గాన్ని తిరిగి పార్టీకి దగ్గర చేయవచ్చని భావిస్తున్నారట. ఒక సోదరుడికి జాతీయ సంస్థాగత పదవి, మరొక సోదరుడికి మంత్రి పదవి కల్పిస్తే కోమటిరెడ్డి కుటుంబం పూర్తిగా సంతృప్తి చెంది పార్టీ పటిష్టతకు పూర్తిగా సహకరిస్తుందని అధిష్టానం లెక్క. నల్గొండ జిల్లా రాజకీయాలను పూర్తిగా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి దోహదపడుతుందని కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపులకు డోకా ఉండదు. ఇక వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ అయితే పార్టీ సంస్థాగత కార్యక్రమాలన్నీ నల్గొండ కేంద్రంగా జోరందుకుంటాయి. ఫలితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ఒకరు పరిపాలన పగ్గాలు, మరొకరు సంస్థాగత పగ్గాలు చేపడితే కింది స్థాయి కార్యకర్తలు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ వెంట నడవక తప్పదని భావిస్తున్నారట. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబం మరింత శక్తివంతమైతే బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలు వారికి సవాల్ విసరడం కష్టమవుతుందని కాంగ్రెస్ పార్టీ వ్యూహమట. కానీ మంత్రి వెంకటరెడ్డి ఆశించినట్లుగా ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం సాధ్యమేనా అనే సందేహాలు కాంగ్రెస్ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయట. ఈ ప్రక్షాళన కేవలం పదవుల మార్పిడి మాత్రమే కాదు,
కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త దిశను నిర్దేశించే అత్యంత కీలకమైన మలుపు అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కోమటిరెడ్డి కుటుంబంతో విభేదాలు వస్తే అది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది. మరి ఢిల్లీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తోందో చూడాలి.